పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ సంకీర్తన 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి దినము ఒక వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా దేవాది దేవుడు మన జీవితములో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, తన యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఆయనను ఎవరైతే నమ్మకముగా సేవిస్తారో వారి పట్ల ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. అవి మన జీవితంలో కూడా నెరవేర్చడానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించడము అంటే నా దేవుడు తప్పక నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనము విశ్వసించడం. అవును ప్రియులారా, ఈరోజు నా పరిస్థితులు ఎంతో దుర్బలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు రోజు రోజుకి కూడా చేజారిపోతూ వస్తూ ఉన్నప్పటికీ, బ్రతుకు మీద ఆశలన్నీ కూడా కోల్పోతూ ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి సంతోషించాలి అని ఆ పరమ తండ్రి మనందరికీ ఈరోజు తెలియజేస్తున్నాడు. బహుశా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, కానీ అలా ఉంటే నీ దేవుడు నీ హృదయ వాంఛలను ఎంత మాత్రము కూడా తీర్చడు. కొందరైతే తమకు కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తారు, మరి కొందరైతే తమ ఆస్తిని బట్టియో, మరి కొందరైతే తమకు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మరికొందరైతే వారి చదువును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి సంతోషిస్తే, మనం మాత్రం ప్రభు మన జీవితంలో ఉన్నాడు, ఆయన మన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో మేలు కొరకై సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడని సంతోషించాలి అని మన పరమ తండ్రి ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనందరము కూడా సంతోషభరితులమైతిమి అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆయన నీ కొరకు నా కొరకై దాచి ఉంచిన మేలులను, నీ కొరకై నా కొరకై సిద్ధపరిచిన సమస్తాన్ని కూడా నా హృదయవాంఛలకు తగినట్లుగా నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఈరోజు బహుశా ఈ వాక్యము వినిచిన నీ హృదయం అంతా కూడా చింత, విచారము, నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు చెప్పిన మాట ఎల్లప్పుడూ కూడా ప్రభునందు సంతోషించిన మాట గుర్తు తెచ్చుకో. తప్పక ఆయన నీకెల్లప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ హృదయములో ఏదో సాధించాలని తపన, నేను ఆశించిన కార్యము జరిగితే బాగుండు అని ఎవరికి కూడా చెప్పకుండా కేవలము నీ దేవునికే ప్రార్థిస్తున్నావేమో, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు గుర్తుంచుకోవాలి. తప్పక నీవేదైతే ఆలోచన చేస్తావో అది నీకు సిద్ధపరచబడుతుంది అని ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానము చేయిస్తున్నాడు. ఆనాడు యోబు తన యొక్క కుమార్తెలు తన కళ్ళ ముందే మరణించినప్పటికీ, ఆస్తంతా కూడా ఒక్కగానొక క్షణములో కోల్పోయినప్పటికీ, అనారోగ్యములో సైతం యోబు దేవుణ్ణి స్తుతించాడు. పరిస్థితుల వైపు చూస్తే అంత బాధ,
నిరాశ. అందుకే యోబు దేవుని వైపు చూస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము. దేవునిలో సంతోషించాడు. అందుకే దేవుడు యోబు కోల్పోయిన దానికి రెండంతలుగా అనుగ్రహించి తన యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని మాటలను సంతోషముగా వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మన కోరికలను తీర్చేది కేవలము దేవుడు మాత్రమే. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అసలు నా జీవితంలో దేవుడు ఉన్నాడా? ఎందుకు నాకిన్ని శ్రమలు కలుగుతున్నాయి? దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా? ఎంత ప్రార్థించినా కూడా నా హృదయంలో ఏ కోరిక కూడా తీరటం లేదే. అసలు ఆ పరమ తండ్రి ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడని రోజు రోజుకి నీ పరిస్థితులను చూసి నువ్వు దుఃఖించకూడదని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అతని యొక్క మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఈ వాక్యము వేసిన నీ హృదయ అంతరంగము నుంచి వచ్చిన ప్రార్థన అది ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యము చేయబడదు. ఆనాడు హబక్కుకు ప్రవక్త 7 రకాల పంటలను వేస్తూ వచ్చినాడు. తన హృదయంలో వాంఛ ఏమిటంటే అధిక పంటలను పొందుకోవాలని. కాని తను వేసిన అంజూరపు పండ్లు ఫలించలేదు, ఒలివ పండ్లు కాయలేదు, చేతికి రావలసిన పంట చేతికి రాలేదు. ఇలా ఎక్కడ చూసినా కూడా తాను సంతోషించే పరిస్థితులు హబక్కుకు ఆనాడు బహుశా కనిపించలేదు అనుకుంటా. కాని హబక్కుకు తన పంటకు కలిగిన నష్టాన్ని బట్టి దుఃఖించలేదు, కాని దేవుని బట్టి, తనకు సహాయం చేసే ప్రభువుని బట్టి ఎంతగానో తన యొక్క దుఃఖ సమయంలో దేవుని బట్టి సంతోషిస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము. అందుకే దేవుడు హబక్కుకు నష్టపోయిన పంటకు రెండంతలుగా తన యొక్క పంటను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎవరైతే ప్రభువును బట్టి సంతోషిస్తారో వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆ పరమ తండ్రి ఎక్కించేవాడిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను అధికమైన వృద్ధిలోనికి తెచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనే దిక్కుగా చేసుకున్న వారిని ఆయన ఎన్నటికీ కూడా సిగ్గుపరచడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమంతా కూడా శ్రమ కాలములో ఉన్నప్పటికీ కూడా ప్రభు నాతో ఉన్నాడులే అని ఎవరైతే సంతోషముగా ఉంటారో వారు కదలని సియోను కొండవలే ఉంటారు అని ఆ పరమ తండ్రి ఈరోజు ఈ వాక్యము వినిచిన మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను మీరు నమ్మగలుగుతారా? ఈరోజు వాగ్దానాన్ని నమ్మితే ఖచ్చితంగా మీరు ఆనాడు హబక్కుకు వలె, యోబు వలె ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో మీరు కూడా స్వతంత్రించుకునేలాగా ఉంటారు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ పరిస్థితుల వైపు చూడకండి, లోకము వైపు చూడకండి, ఈ లోకములో ఉన్న మనుషుల వైపు చూడకండి. వీటన్నిటి వైపు చూస్తే మీకు బాధ, దుఃఖమే నిత్యము కూడా కలుగుతూ ఉంది. అదే దేవుని వైపు చూస్తే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు అని నీ జీవితంలో కార్యాలు జరిగించక మునుపే దేవుని ఒక్కసారి స్తుతించి చూడు. ఆ యొక్క స్తుతి నీ యొక్క స్థితిని మారుస్తుంది అని ప్రభువును బట్టి మీ అందరికీ కూడా ధైర్యముగా ఈరోజు నేను చెప్పగలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానము చేశాడు. మన హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి. ఇలా జరిగితే బాగుండును, అలా జరిగితే బాగుండును, నేను ఇలాంటి వాడినైతే బాగుండును, నేను ఈ స్థానానికి వెళితే బాగుండును అని రకరకాల వాంఛలు మనకుంటాయి, కోరికలు ఉంటాయి. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ చెడు కోరికలను దేవుడు తీర్చడు. కానీ నీ కోరిక మంచిదైతే దేవుడు ఖచ్చితంగా ఆ కోరికను తీరుస్తాడు. నువ్వు కోరింది నీకగునుగాక అని యేసు ప్రభువారు
సురఫెనిక స్త్రీతో చెప్పాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆమె కోరిక ఏంటి అంటే తన కుమార్తె భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతూ ఉంది. ప్రభు తూరు, సీదోను అనేటటువంటి ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు ఆమె వెతుక్కుంటూ వచ్చింది. అడ్డంకులను అధిగమించింది. ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. యేసయ్య పాదాల దగ్గర విడుదల ఉందనేటటువంటి విషయాన్ని ఆమె తెలుసుకుంది. తన కుమార్తె జీవితంలో గొప్ప కార్యము ప్రభు చేశాడు. తల్లి యొక్క వాంఛ ఆ కుమార్తె విడుదల పొందాలని. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీ కుమారులు, నీ కుమార్తెలు పాపము నుంచి విడుదల పొందాలని, లోకము నుంచి విడుదల పొందాలని, వ్యసనాల నుంచి విడుదల పొందాలని, దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందాలని నీవు వాంఛ కలిగి ఉన్నావా? దేవుడు ఖచ్చితముగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేసి నీ వాంఛను ఆయన తీరుస్తాడు. గమనించండి, దావీదుకు ఒక వాంఛ ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా అని కోరిక కలిగి ఉన్నాడు. చిన్నప్పుడు బెత్లెహేము అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉండేటటువంటి వాడు. ఆ బెత్లెహేమును చూస్తున్నప్పుడు యెరూషలేము మీద పెద్ద కొండ ఉండేది. ఆ కొండ మీద యోబూసీయులు అయినటువంటి ఆ శత్రువులు పరిపాలన చేస్తున్నారు. గమనించండి, పట్టణమంతా కూడా వీరి చేతిలో ఉంది. కానీ పట్టణంలో ఉన్న ప్రధానమైనటువంటి స్థలము యెరూషలేము కొండ మాత్రము శత్రువుల చేతిలో ఉంది. నిజముగా ఇతని కోరిక ఏమిటంటే, ప్రభు, నీవు నన్ను రాజుగా చేస్తే నేను యెరూషలేము కొండ మీద ఉన్నటువంటి యోబూసీయుని జయించి అక్కడ సింహాసనాన్ని స్థాపిస్తానయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా, నీకు నిత్యము కూడా నైవేద్య బలులు సమర్పిస్తానయ్యా, నీకు నిత్యము కూడా ఆరాధన సమర్పిస్తానయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతగానో గోజాడినటువంటి ఆ దావీదు యొక్క కోరిక దేవుడు తీర్చాడు. తన హృదయవాంఛను దేవుడు తీర్చి ఒకరోజు ఆ సింహాసనాన్ని తాను పొందుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. నిజంగా గొర్రెల కాపరి గొప్ప రాజుగా మార్చబడ్డాడు. గొర్రెల కాపరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప చక్రవర్తిగా మారాడు అనంటే దేవుడు హృదయ కోరికల్ని, హృదయ వాంఛను తీరుస్తాడు. నా జీవితంలో కూడా దేవాది దేవుడు అనేక సందర్భాల్లో చిన్న చిన్న కోరికలు నేను కలిగి ఉన్నప్పుడు అవి దేవునికి మహిమార్థకరమై ఉండాలని కోరినప్పుడు దేవుడు నా కోరికలను తీర్చాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కోరికను కూడా దేవుడు తీరుస్తాడు. మీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, మీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని కోరాహు కుమారులు పాడినట్లుగా మనము కూడా ఒక ఆశను కలిగి ఉండాలి. ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ ఆశతో అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఏ ఆశతో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ హృదయ వాంఛ అయితే నీకుందో ఆ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప కృపను పొందుకునేటటువంటి జీవితము కలిగి ఉండులాగన ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేసినాం. అయా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ హృదయ వాంఛను తీర్చును అని రోజు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో వారి వాంఛలు యేసు నామములో తీర్చబడునుగాక, వారి కోరికలు యేసు నామములో సిద్ధింపబడునుగాక, ప్రతి అక్కర కొరత క్రీస్తు నామములో తీర్చబడునుగాక. కృప చూపించండి తండ్రి. ఆర్థికముగా ప్రభువా,
చితికిపోయినటువంటి వారి, ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నటువంటి వారి, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు యేసు నామములో ధన సమృద్ధి వారు పొందుకొందురుగాక. ప్రభువా, స్వస్థత లేనటువంటి వారు, రుగ్మతులతో ఉన్నటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు అయ్యా ఇప్పుడే మీరు ఆదరించి గొప్ప స్వస్థతను అనుగ్రహించండి. అయ్యా గొప్ప కృపను అనుగ్రహించేటటువంటి దేవుడా కృప చూపించండి. అయ్యా ప్రతి బిడ్డ యొక్క కోరికను తీర్చండి, ఆశను నెరవేర్చండి, ఉన్నతమైన స్థానమునకు నడిపించండి. దేశం యొక్క ఉన్నతమైన స్థలాలపై నిలుపుతానని వాగ్దానము చేశారు. ఆజ్ఞను స్థిరపరచండి. అయ్యా ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబంను జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేవా, ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.